अशोच्यानन्वशोचस्वं प्रज्ञावादां च भाषसे गतासु न गतासूं च नानुशोचन्ति పండితాః. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగిన వారి కొరకై శోకించుచున్నావు నీవు. పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణము పోయిన వారిని గురించి గాని ప్రాణములు పోని వారిని గురించి గాని శోకించరు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతరః ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరి యొక్క దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రమును త్యజించి నూతన వస్త్రమును ధరించినట్లు జీవాత్మ పాత శరీరమును వదిలి నూతన శరీరమును పొందును. నైనం చిందంతి చిత్సహస్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను సహస్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోనట్లు చేయజాలదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపదగదు. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరు స్వర్గము ప్రాప్తించును. యుద్ధమును జయించినచో రాజభోగ్యములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. జయాపజయములను, లాభ నష్టములను, సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ్యకర్మణి. కర్తవ్య కర్మము ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు. ఎన్నటికి దాని ఫలముల యందు అధికారము లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట యందు నీవు అసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి ముని స్థితప్రజ్ఞుడనబడును.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయమును పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. క్రోధార్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావము స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనం వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్చతి. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడను మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయः సంపూర్ణम्.